కొండగట్టు భూములను పరీక్షించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొండగట్టు భూములని కొండగట్టుకి చెందాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గోశాల సంపర్క్ ప్రముఖ్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూముల విషయంలో వస్తున్న వరుస కథనాల పట్ల విశ్వ హిందూ పరిషత్ వారు ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆలయ భూములు పరీక్షించాలని, కొండగట్టు భూములు స్వామి సంబంధించినవని వారు పేర్కొనగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి దేవాలయ అవసరాల కోసం అవసరమైతే అదనంగా మరో 100 ఎకరాలైనా కేటాయించేందుకు సిద్ధమని అన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, నగరాధ్యక్షులు చిట్టవేని అరుణ్ కుమార్, లక్ష్మీనారాయణ, రాములు, భూమేష్, పరందాం, కృష్ణ, శ్రీధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ठीक है ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు కూడా దానికి స్పందించి వారు కూడా చేశారు సార్. అట్లాంటి కొన్ని డెవలప్మెంట్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మాకు కావాల్సింది ప్రభుత్వం కాపాడాలనే దానిపైనే చేశారు. పవిత్ర కొండగట్టు దేవస్థానానికి సంబంధించిన విషయంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. భూములు కొండగట్టు గుట్ట కొండగట్టుకే ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమం చేసాం. దాని మీద కథనాలు రావడం జరిగింది. వార్తా కథనాలు రావడం దృష్ట్యా మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు. ఇంకా 100 ఎకరాలైనా సరే మేము గుడికి సంబంధించిన అవసరాలకు నిమిత్తం మేము ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దానికి మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి, గుడి ప్రిన్సెస్ని మేము కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ మెమోరాండం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ కొండగట్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. కొండగట్టులో కూడా వాళ్ళకు కూడా ఈవో గారికి చెప్పేసి ఈవో గారు కూడా ఒక మాట చెప్పారు. ఆల్రెడీ మనకు ఎంత ల్యాండ్ అవసరం ఉందనేది తను చెప్తా అన్నాడు. దాని ప్రకారం ఇంకా 50 ఎకరాల 100 ఎకరాల దాని గురించి కూడా మేము మాట్లాడి కూలంకుషంగా తెలుసుకొని దాని గురించి మొత్తం టోటల్ ఇక్కడ మళ్ళొక రిపోర్ట్ ఇస్తాం, మళ్ళొకటి కంప్లీట్ ఇవ్వమని చెప్పారు. దాని పరంగా మనకు ఫర్దర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొండగట్టు ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులకు అందరికి అందుబాటులో ఉండేట్టు చేద్దామని చెప్పేసి చెప్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రాచీనమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టి అందు ఇన్ని రోజులలో లేని ఈ భూ సమస్య కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే ఉత్పన్నమైంది. 35 కోట్ల పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇస్తున్నారన్న తర్వాతనే ఈ అభివృద్ధిని అడ్డుకోవడం కొరకు ఈ భూ సమస్యను ఇప్పుడే తెరపైకి తెచ్చిర్రు. మరి ఇన్ని సంవత్సరాల నుండి లేని గత 40-50 సంవత్సరాల నుంచి నిర్మాణం జరిగిన భవనాలు ఉండగా ఇప్పుడే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఆ అధికారులపై తగిన చర్యలు తీసుకుంటూ ఈ ఘాట్ రోడ్డు వెంబడి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నందున వాటిని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి, ఘాట్ రోడ్డు విస్తరించాలి, ప్రమాదాలు జరగకుండా. మరియు పైన కూడా ఉన్న ఇంకా 300 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి మొన్న శ్రీశైలంలో ఏ రకంగా అయితే దేవస్థానానికి ఇచ్చిర్రో ఈ కొండగట్లో కూడా ఇంకా 350 ఎకరాలు 60 ఎకరాలు ఉంది. అట్టి భూమి మొత్తం అంజన్న పేరునే కొండగట్టుకు చెందాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొండగట్టు అంజన్న భూముల గురించి విశ్వ హిందూ పరిషత్ తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న అంజన్న భూముల గురించి కొండపైన విహెచ్పి ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే దేవాలయానికి అవసరమైనటువంటి 100 ఎకరాలైనా కానీ భూమి ఇచ్చడానికి మరి సిద్ధమని అన్నారు. ఈరోజు మరి కొండపైన మరి సర్వే జరుగుతున్నది. దేవాలయానికి ఎంత అవసరం ఉందో అంత ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళతో ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి అది కూడా ప్రభుత్వమే, ఎండోమెంట్ ప్రభుత్వమే, ఫారెస్ట్ కూడా ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వము ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాన్ని కన్వర్షన్ చేసి మరి దేవాలయానికి ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు 96 గదులకు మరి నిధులు 35 కోట్ల చిల్లర శాంక్షన్ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. అట్లాగే మాల విరమణకు కూడా వారు ఒక 35 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. వారు
జనవరి 3వ తేదీ నాడు మరి కొండగట్టుకు వస్తారు. ఈఓ గారు కూడా మరి దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఇంచు భూమి కూడా వదులుకునేటువంటి ప్రసక్తి లేదని వారు కూడా అన్నారు. బట్ ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఘన విజయంగా మేము చెప్తున్నాం.